మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మ సన్యాస యోగం 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, అర్జునుడు కర్మ త్యాగము గొప్పదా కర్మయోగము గొప్పదా, ఏది నాకు శ్రేయస్కరమో తెలపమన్నాడు. ఇప్పుడు పరమాత్ముడు అంటున్నాడు, సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ. సన్యాస కర్మత్యాగమైన, కర్మయోగ కర్మయోగమైన, పనిని వదలడమైన, పనిని పట్టుకోవడమైన, పనిని చేయకపోవడమైనా, పనిని చేయడమైనా, నిశ్రేయసకరావుభౌ రెండూ కూడా శ్రేష్టమైనవే, రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదించేవే. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. తయోస్తు అయితే నువ్వు ఏదో ఒకటి నిశ్చయంగా చెప్పమంటున్నావు కనుక ఆ రెండింటిలో కర్మ సన్యాసాత్, కర్మ సన్యాసము కంటే అంటే కర్మ త్యాగము కంటే కూడా కర్మయోగో విశిష్యతే, కర్మయోగమే శ్రేష్టమైనది. శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, కర్మత్యాగము కంటే, కర్మను వదిలేయడం కంటే కూడా కర్మయోగం, కర్మ చేయడమే శ్రేష్టం అంటూ ఉన్నాడు. మనకు పరమాత్ముడే భగవద్గీతలో చాలా చోట్ల జ్ఞానయోగమే శ్రేష్టమైందని చెప్పాడు. అన్ని కర్మలు ఆచరించినప్పటికీ కూడా ఆ కర్మలన్నీ కూడా జ్ఞానము ద్వారానే, కర్మల వల్ల హృదయం పరిశుద్ధి కావడం, జ్ఞానము అంకురించడం, ఆ జ్ఞానము వల్లనే మోక్షం పొందుతామని పరమాత్ముడే చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకని కర్మత్యాగము కంటే కర్మయోగం, కర్మను చేయడమే శ్రేష్టం అని చెప్తూ ఉన్నాడు అంటే, అర్జునుడి యొక్క మానసిక స్థితిని బట్టి. అర్జునుడు పరిపూర్ణ జ్ఞానస్థితికి ఇంకా చేరుకోలేదు, ప్రారంభ దశలో ఉన్నాడు. సామాన్యంగా మనం ఒక పాఠశాలలో ఉపాధ్యాయుని గమనించినట్లయితే కూడా 1వ తరగతి విద్యార్థులకి 10వ తరగతి విద్యార్థులకి బోధనా విధానంలో తేడా ఉంటుంది. 1వ తరగతి విద్యార్థి పాఠం చదివేటప్పుడు, తనకు తాను చదువుకునేటప్పుడు కూడా బిగ్గరగా చదువు అని చెప్తాడు. అదే ఒక 10వ తరగతి విద్యార్థి గట్టిగా చదువుతూ ఉంటే మౌనంగా చదువుకోమంటాడు. 1వ తరగతి విద్యార్థికి సాధన అవసరం, ఇంకా నోరు తిరగాలి, అక్షరాలు గుర్తింపబడాలి, తానేదైనా తప్పు చెప్తున్నాడో ఉప్పు చెప్తున్నాడో గురువు గ్రహించాలి అంటే వాడు గట్టిగా చదవాలి. అంతేకాకుండా తన చుట్టూ ఉన్న పిల్లల్లో ఎవరైనా కాస్త ఇంకా పూర్తిగా అక్షరాలపైన అవగాహన లేని వాళ్ళు కూడా వీడు బిగ్గరగా చదువుతూ ఉంటే వాళ్ళు కూడా అక్షరాలని, ఆ బొమ్మల్ని గుర్తించగలుగుతారు. కాబట్టి 1వ తరగతిలో పిల్లవాడు గట్టిగా చదవడం వల్ల ప్రయోజనం ఉంది. అదే 10వ తరగతి పిల్లవాడు గట్టిగా చదవాల్సిన పని లేదు, అనవసరంగా శక్తి దుర్వ్యయం అవడం తప్ప. వాడు అక్షరాలని సంపూర్ణంగా నేర్చుకున్నాడు, ఆ విషయాన్ని గ్రహించగల నేర్పు ఉంది. కాబట్టి వాడు మౌనంగా చదవడం శ్రేష్టం. గట్టిగా చదవడం వల్ల పక్కనున్న వాళ్లకు ఇంకా ఆటంకం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఇంకొకటి చదువుతూ ఉంటారు, వీడు గట్టిగా చదవడం వల్ల ఒక విధమైనటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి సమాచారాన్ని, ధర్మాన్ని కూడా చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కర్మ త్యాగము కంటే కూడా కర్మయోగము, కర్మ చేయకపోవడం కంటే కూడా కర్మ చేయడమే, జ్ఞానయోగము కంటే కూడా కర్మయోగమే శ్రేష్టమైంది అని చెప్తున్నాడు. మనం సాధారణంగా కూడా మన జీవితంలో ఇలాంటి పరస్పర విరుద్ధమైనటువంటి సామెతలను వింటూ ఉంటాం. ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం. ఒక్కొక్కసారి ఏది కరెక్ట్, ఏది సమంజసం, ఏది సత్యం అంటే ఆ సందర్భాన్ని బట్టి
ఒక వ్యాపారం కొత్తగా మొదలు పెడుతున్నావు, నిదానంగా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ కాలాన్ని, ధనాన్ని పెట్టుబడిగా పెడుతూ ఉన్నాం. అలాగే సిమెంటుతో ఇల్లు కడుతూ ఉన్నాం. త్వరగా కట్టడం కాదు, సిమెంట్ క్యూరింగ్ కావాలి. కాబట్టి అక్కడ నిదానం అవసరం. అలాగే మలుపులు ఉండేటువంటి ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే అటువైపు వచ్చే వాహనం మనకు కనపడదు కాబట్టి. అట్లా కాకుండా అన్ని సందర్భాలకు ఈ నిదానం వర్తించదు. నిర్దిష్ట సమయంలో పని చేయకపోతే, అది ఆలస్యంగా చేసినట్లయితే అమృతం కూడా విషమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అవి మనకు పురాణాలలో అయినా, వాస్తవంగా యథార్థంగా జరిగిన సంఘటనలైనా. ప్రపంచ యుద్ధం జరిగే సందర్భంలో ఆ యుద్ధం ఫలితంగా అనేక మంది సైనికులు, ఆ చుట్టుపక్కల యుద్ధం జరిగే ప్రాంత ప్రజలు గాయాల పాలై ఇబ్బందులు పడే సందర్భంలో ఒక దేశం నుంచి వైద్యుల్ని ఆ ప్రాంతానికి తరలించడానికి ఏర్పాటు చేశారు. వైద్యులతో పాటు ఆ వైద్యులకు కావలసినటువంటి సమస్తమైనటువంటి మందులన్నీ కూడా, బ్యాండేజ్ కావచ్చు, ఆ కావలసినటువంటి మందులు కావచ్చు, ఆయింట్మెంట్లు కావచ్చు, శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళటానికి ఫలానా సమయం అని కేటాయించారు. ఆ ఫ్లైట్లో వెళ్ళాల్సినటువంటి డాక్టర్సు, మిగిలినటువంటి ప్యాసింజర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏవైతే ఆ వైద్య చికిత్సకు అవసరమైనటువంటి మందులు, ఇతర పరికరాలు ఉన్నాయో, ఆ తీసుకురావలసినటువంటి ఆ కంటైనర్ లేదా ఆ వ్యాన్ డ్రైవర్ సోమరిగా నిద్రించటం వల్ల, ఆలస్యంగా రావటం వల్ల ఫ్లైట్ బయలుదేరి వెళ్ళిపోయింది. అవి అత్యవసరం కాబట్టి వేరే మార్గం లేక వాటిని షిప్ ద్వారా అక్కడికి తరలించారు. షిప్ ద్వారా అక్కడికి వెళ్ళేటప్పటికీ దాదాపు 2 రోజులు 3 రోజులు ఆలస్యమైంది. వైద్యులేమో సమయానికి చేరుకున్నారు, కానీ చికిత్స చేయడానికి సరైనటువంటి పరికరాలు కానీ మందులు కానీ లేవు. కొన్ని వేల మంది అన్యాయంగా ఒక్కడు చేసినటువంటి ఆలస్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు బలయ్యాయి. కాబట్టి ఆలస్యం అమృతం విషం. ఇది మనకు ఒకసారి మహాభారతాన్ని పరిశీలిస్తే కూడా, భారతంలో పాండవుల్ని జూదానికి ఆహ్వానిస్తారు కౌరవులు. అలా వచ్చిన సందర్భంలో శకునితో జూదం ఆడినప్పుడు ధర్మరాజు సమస్తాన్ని పోగొట్టుకుంటాడు. పాండవులు దాసులవుతారు. పాండవుల పత్ని అయిన ద్రౌపది కూడా వాళ్లకు దాసిగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు వీళ్ళంతా కూడా ఉన్నారు అక్కడ. చివరికి ద్రౌపదిని సంపూర్ణంగా వస్త్రాభరణం జరిగి పరిస్థితులు చేయి దాటిపోయి శ్రీకృష్ణ పరమాత్మ ఆ వస్త్రాలను ప్రసాదించి అప్పటికీ కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ధృతరాష్ట్రుడి అగ్నిగృహంలో అగ్ని చల్లారిపోయింది. నక్కలు విపరీతంగా అరిచాయి. వీటిని గ్రహించిన తర్వాత గాంధారి విదురుణ్ణి వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, ఈ విధమైనటువంటి దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి, ఇది రాజ్యానికి కౌరవులకు శ్రేయస్కరం కాదు అని తెలుపుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు కౌరవుల్ని పిలిపించి ద్రౌపది పట్ల ఈ విధంగా ప్రవర్తించడం కానీ, ఈ అధర్మమైనటువంటి జూదం ద్వారా పాండవుల్ని దాసులుగా చేయడం కానీ సరైంది కాదని చెప్పి అప్పుడు ద్రౌపదికి వరం కోరుకోమంటాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. భీముడు దుశ్శాసనుణ్ణి ఆ ద్రౌపది యొక్క జుట్టు పట్టుకొని ఏకవస్త్ర అయిన ద్రౌపదిని ఈడ్చుకురావటం గమనించి
వాడి రొమ్ము చీల్చి రక్తం తాగుతారని ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని సైగ చేసినప్పుడు కూడా యుద్ధంలో ఆ తొడలు విరగ్గొడతానంటూ శపథం చేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు మేల్కొన్నాడు. అప్పుడు వరం అడిగాడు. అప్పుడు ద్రౌపది మొదట ధర్మరాజును ఆ బానిసత్వం నుంచి ముక్తిని గావించమంటుంది. ఎందుకంటే తమ కుమారుడు ధర్మరాజు పెద్దవాడు, ధర్మరాజుకు ద్రౌపదికి పుట్టినవాడు ప్రతివింజుడు. రేపు ఈ ప్రతివింజుడు కౌరవుల బానిస కొడుకు అనే పేరు తెచ్చుకోకూడదు, కాబట్టి ముందు ధర్మరాజును విముక్తి చేయమంటుంది. ధృతరాష్ట్రుడు రెండవ కోరిక కోరుకోమంటాడు. అప్పుడు మిగిలినటువంటి 4 పాండవుల్ని, వారి యొక్క ఆయుధాలని, సమస్తం రాజ్యాన్ని, ఆ కోల్పోయినటువంటి ఇంద్రప్రస్థాన్ని, సమస్త సంపదల్ని అన్నిటినీ అడుగుతుంది. 3వ వరాన్ని కూడా కోరుకోమన్నప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపది క్షత్రియ స్త్రీ 2 వరాలు మాత్రమే కోరుకోవాలని తన విజ్ఞతను ప్రదర్శిస్తుంది. ధృతరాష్ట్రుడు ఆమె విజ్ఞతకు అభినందిస్తాడు. ధర్మరాజును పిలిపించి జరిగింది జరిగిపోయింది, ఇంద్రప్రస్థాన్ని మీరు తీసుకొని చక్కగా పాలించుకోండి, కౌరవుల పట్ల ఎటువంటి విరోధ భావాన్ని కలిగి ఉండొద్దు అంటూ అప్పుడు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కాబట్టి ఆలస్యం అమృతం విషం. ఇదంతా ధృతరాష్ట్రుడు ఆలస్యంగా తీసుకోవటం వల్ల జరిగింది. కాబట్టి పరిస్థితుల్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ధర్మాన్ని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు మానసికంగా పరిపూర్ణ జ్ఞానిగా మారలేదు కాబట్టి అతడికి కర్మ త్యాగము కంటే కూడా కర్మయోగమే శ్రేష్టమైందంటూ తెలియజేయడం జరిగింది. మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాతి శ్లోకాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.